గాయ్స్, కొన్ని వంటల వాల్యూ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఊర్లు దాటితే కాదు, రాష్ట్రాలు దాటితేనే తెలుస్తాయి. మా ఇంట్లో ఎక్స్పెషల్లీ పెళ్ళయ్యాక ఇక్కడ పులుసు వంటలు అసలు తినరు. లైక్ బెండకాయ పులుసు, వంకాయ పులుసు ఇలాంటివన్నమాట. కోడిగుడ్డు పులుసు ఇలాంటివి కూడా. నాకైతే ఇవి చాలా ఇష్టం, ఎందుకంటే మా అమ్మ చేసినప్పుడైతే ఒక 2 ముద్దలు ఎక్కువే తింటాను నేను. ఇప్పుడు నేను చేస్తుంది వచ్చి వంకాయ పులుసు. ఇది కొంచెం నా స్టైల్లో చేస్తున్నాను, కానీ ఎగ్జాక్ట్గా అయితే ఇది మొత్తం ఇప్పుడు స్టవ్ పైన పెడతాం కదా మనము స్టార్ట్ చేయడం, ఆయిల్ వేసి ఆనియన్ వేసి, అలా కాకుండా మొత్తం ఒక గిన్నెలో మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన పెట్టి చేసుకుంటారు. పాతకాలం స్టైల్ అనమాట అది ఇంకా ఫ్లేవర్ఫుల్గా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే, నాకు ఇక్కడ వంకాయలకి మా ఊర్లో దొరికే వంకాయలకి కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. లైక్ అక్కడ నాటు వంకాయలు అంటారు కదా, అవి బాగుంటాయి టేస్ట్. ఇక ఈ వంట స్టవ్ పైన ఉన్నప్పుడు ఈ గ్యాప్లో మనకి ఆకలేస్తూ ఉంటుంది కదా, నేనైతే ఇలా ఫ్రూట్స్ లేకపోతే ఇంకేదైనా స్నాక్స్ ఉంటే ఇలా తింటుంటాను. ఇంతకీ సమ్మర్ వచ్చేస్తుంది కదా, మీరు కూడా అంతే ఫ్రూట్స్, వాటరు ఇలాంటివి బాగా తీసుకోండి. ఇక వేడి వేడి అన్నంలో ఇలా తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. అంతే.